అర్హత కలిగిన గిరిజన మహిళ పుట్లూరి సుభాషిణికి అంగన్వాడీ పోస్టుని కేటాయించకుండా ఇతరులకు అప్పగించడం భావ్యం కాదని గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాపట్ల వెంకటపతి యానాది అన్నారు. గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం ఉక్కుపాడు పంచాయతీ ఆళ్లగడ్డ నరసింహారెడ్డి గిరిజన కాలనీకి చెందిన పుట్లూరి సుభాషిణికి న్యాయం కోసం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాపట్ల వెంకటపతి యానాది మాట్లాడుతూ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సుభాషిణి పోస్టుని వేరే వాళ్లకి కేటాయించారని ఆరోపించారు. న్యాయం కోసం దీక్ష చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి గిరిజన మహిళకి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పందించకుంటే దీక్షను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బాపట్ల వెంకటపతి యానాది, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకోటిని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. మరి ఈవేళ గత 8 రోజులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఏదైతే గూడూరు నియోజకవర్గం కోట మండలం ఉక్కుపాడు గ్రామ పరిధిలో ఉన్నటువంటి నరసింహారెడ్డి నగర్ గిరిజన యానాది కాలనీకి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టుల విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగా మరి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎవరైతే గ్రామాల్లో అధిక జనాభా కలిగినటువంటి వారికి మాత్రమే ఆ ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్వాడీ ఆయా, అదేవిధంగా మెజారిటీ పరంగా అంగన్వాడీ మరి టీచర్ పోస్టులు ఇవ్వాల్సినటువంటి సందర్భం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలిసిన విషయమే. అయితే గత నెల మాసం ముందు గూడూరు కాన్స్టిట్యున్సీలో కోట మండలం ఏదైతే ఉక్కుపాడు గ్రామం పరిధిలో ఉన్నటువంటి మరి నరసింహారెడ్డి గిరిజన కాలనీ ప్రాంతంలో జరిగినటువంటి మరి అంగన్వాడీ ఆయా విషయంలో జరిగినటువంటి అవకతవకలపై ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి దుర్మార్గమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఇది అన్యాయం, దుర్మార్గం. ఇప్పుడిప్పుడే గిరిజనులు అందులో యానాదులు అట్టడుగున మరి అంతో ఎంతో కొంత విద్యను అభ్యసిస్తూ మరి అటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అసమానతలు లేనటువంటి సందర్భంలో మరి ఇప్పుడిప్పుడే అంతో ఎంతో కొంత చదువుకొని ఎడ్యుకేటెడ్కి దగ్గరగా వస్తూ కొంచెం ఉద్యోగ పరంగా తమ యొక్క కుటుంబాలను పరీక్షించుకోవాలన్నటువంటి సందర్భంలో మరి ఆయా పోస్ట్కి మరి నోటిఫికేషన్ మరి విడుదల చేసినప్పుడు ఏదైతే ఆ ప్రాంతానికి చెందినటువంటి అదే కాలనీకి పుట్లూరి సుభాషిణి అనేటువంటి గిరిజన యానాది మహిళ నోటిఫికేషన్ వేసిన సందర్భంలో అప్లై చేయడం జరిగింది. ఆవిడ విద్యావంతురాలు, చదువుకొని పేదరికాల నుంచి కష్టపడి చదువుకొని మరి ఉద్యోగం ద్వారా తను నమ్ముకున్నటువంటి కుటుంబానికి తను పుట్టినటువంటి ఏదైతే జాతి ఉందో ఆ జాతికి అంత ఎంతో సహాయం చేయాలి, అండగా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మరి అప్లై చేస్తే దానికి విరుద్ధంగా మరి రాజకీయ పార్టీలు అదేవిధంగా అధికారులు యొక్క నిర్లక్ష్య వైఖరి మరి గిరిజనుల పట్ల, అనాథుల పట్ల చూపిస్తున్న వీక్షత చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఏ ప్రాంతంలో ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉంటారో వారికే ఇవ్వాలని చెప్పి వారికే ఇచ్చినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో, జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. అయితే అందుకు విరుద్ధంగా మరి ఆ ప్రాంతంలో ఏదైతే ఆయా పోస్టుని గిరిజనేతరులు కట్టబెట్టడం ఇది దుర్మార్గం కాదా అని చెప్పి మేము సరే ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కలిగినటువంటి కూటమి ప్రభుత్వం అటువంటి నాయకులు ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని
మరి అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ గారు మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు ఈ విషయం పైన గత 8 రోజులుగా ఈ ప్రాంతంలో రిలే నిరాహార దీక్షలు చేస్తామంటే మరి గిరిజనుల వాణి వినిపిస్తూ మాకు జరిగినటువంటి అన్యాయంపై దృష్టి సారించాలని చెప్పి మరి నోరు విరిచి గలవిప్పి మరి వేడుకుంటా ఉంటే కనీసం ఇంతవరకు కనికరం లేకపోవడం, గిరిజన పట్ల మరి ముఖ్యంగా అనాథుల పట్ల మీకున్నటువంటి శుద్ధి ఏమాత్రం ఉందనేది కూడా చాలా తేటతెల్లమైన పరిస్థితి ఈ రోజు కల్పిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను, గిరిజన చట్టాలను పరిరక్షించాల్సింది పోయి, గిరిజన అభివృద్ధికి తోడ్పాటునివ్వాల్సింది పోయి, గిరిజనులు చదువుకున్నటువంటి నిరుద్యోగులకి మరి ఇలాంటి అవకాశాలు కల్పించి వారి యొక్క ఆర్థికాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి యానాదులు మరి ఈ జిల్లాలో 4 లక్షల పైచులుకున్నటువంటి యానాదులు యొక్క ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునివ్వాల్సినటువంటి నాయకులు, అధికారులు గిరిజనుల యానాదులను అనగదొక్కే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ గారు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు స్పందించి జరిగినటువంటి అన్యాయం పైన పునఃపరిశీలించి ఇప్పటికైనా అక్కడ జరిగినటువంటి ఏదైతే ఆయా పోస్ట్ ఉందో అప్లై చేసినటువంటి పోట్లూరు సుభాషిణి గారికి తక్షణమే ఆయా పోస్ట్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి యానాదులందరూ కూడా మరి న్యాయం చేసే విధంగా అందరూ ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ, లేదంటే ఇదే 8 రోజులు జరిగినటువంటి రిలే నిరాహార దీక్షని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గిరిజన అన్ని సంఘాలను కూడా మూకమ్మడి చేసి మాతో పాటు దళితులను, బీసీలను, మైనార్టీలను కూడా మరి కలుపుకొని ఏదైతే జరిగిందో అన్యాయం దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తూ ఆమరణ నిరాహార దీక్షగానే కూడా పూనుకుంటామని ఇది పద్యమని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తూ మరి ముందుగా ఇక్కడ 8 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ వేదిక అందరూ కూడా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి పాదావందనం చేస్తూ సెలవు తీసుకుంటాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.